ఇజ్రాయెల్ మీద ఇరాన్ బేకర్ దాడి, ఏకబిగిన 180 క్షిపణుల ప్రయోగం, టెల్ అవీవ్ జెరూసలేంకి తాకిన క్షిపణులు, ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్, అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా, యుద్ధమంచున పశ్చిమాసియా, టెల్ అవీవ్లో 2 సాయుధుల దాడి, 6 మృతి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారిగా నిన్న రాత్రి మరొక యుద్ధం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇది గగ్గోలెత్తిస్తున్నటువంటి అంశమని చెప్పాలి. భయాలే నిజమయ్యాయి. పశ్చిమాసియా నిప్పుల కుంపటైంది. ప్రాంతీయ యుద్ధం అంచు నిలబడింది. హెజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం మీద మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణులను ప్రయోగించింది. చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని నగరాలను తాగాయి. ప్రాణనష్ట వివరాలు తెలియనప్పటికీ తమ వైపు కొద్ది మందే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా హెజ్బుల్లా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో బోతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. టెల్ అవీవ్లో, జెరూసలేం సమీపంలో వరుసగా బాంబు పేలుళ్లు వినిపించినాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. 10 సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను వాడినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం తమ తొలి దెబ్బేనని, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు దిద్దే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు బాంబు షెల్టర్లోకి వెళ్లి తలదాచుకున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇరాన్ మీద విరుచుకుపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఈ పోరు విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్లోని జఫ్ఫాలో 2 సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 6 ఇజ్రాయెలీలు చనిపోయారు. 10 సంఖ్యలో ప్రజలు గాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే పరిమిత స్థానిక ఆపరేషన్ అంటే హెజ్బుల్లా లక్ష్యాల మీద ఇజ్రాయెల్ గురిపెట్టింది. ముఖ్యంగా తమ సరిహద్దుకు చేరువుగా ఉన్న గ్రామాల మీద విరుచుకుపడింది. ఉత్తర ఇజ్రాయెల్లో స్థానికులకు తక్షణ ముప్పొంచి ఉన్న దృష్ట్యా ఇలా చేయక తప్పడం లేదని సమర్థించుకుంది. హెజ్బుల్లా మాత్రం దాడుల వార్తలను తోసిపుచ్చింది. ఆ గ్రూప్ ప్రతి మహమ్మద్ అఫీఫీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్లోకి ప్రవేశించాయనేది అవాస్తవం అని చెప్పారు. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే